అండి నిమజ్జనానికి బయలుదేరుతా ఉందండి. ఉదయం పూజ చేసి అంతా వినాయక చవితి రోజు అన్నీ చేసామండి. ఇప్పుడు మేము నిమజ్జనానికి ఇంట్లోనే చేస్తున్నామండి. మాకు వెళ్ళడానికి చాలా దూరంలో ఉంది కాబట్టి మేము ఇంట్లోనే, ఎవరికైనా వీలు కాకపోతే ఇట్లాగా ఇంట్లోనే మనము ముందు దీపారాజన చేసుకోవాలండి. దీపారాజన చేసుకుని తులసికోట కాడ వెళ్ళాలండి. వెళ్ళి అక్కడ ఒక బకెట్ నిండా నీళ్లు పెట్టుకొని మనము మా తులసికోట ముందు ఇదిగోండి బకెట్లలో నీళ్లు వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలండి. రంగరంగ వైభవంగా ఉండడానికి మేము ఇప్పుడు దేవుణ్ణి తీస్తుంది మా అమ్మ. చూడండి అన్నీ జరిపి ఇదిగోండి ఫస్ట్ అవి తీసుకోవాలి. అరటి పిలకలు తీస్తూ ఉంది. కడ్డీలు అరటి పిలకలన్నీ తీసి పక్కన పెడుతుంది. ఫస్ట్ అరటి పిలకలు తీసింది. విగ్రహాలన్నీ ఉన్నాయి కదండి, అవి తీసి ఇక్కడ పెట్టాము. ఇప్పుడు ఇవన్నీ తీస్తామండి. డబ్బులు దేవుడి దగ్గర పెట్టాము. దాన్ని తీసి దీపాన్ని తీసి మనము దీపారాజన చేస్తాం కదండి, ఎప్పుడు ఆ ప్లేస్లోనే పెట్టుకున్నామండి. ఇదిగోండి కూరవన్నీ తీసేస్తుంది మా అమ్మ. అన్నీ ఒక కవర్కి వేస్తుంది అండి. ఇవన్నీ తీసి ఒక కవర్లో వేస్తుందండి. ఇవన్నీ మనం నీళ్ళలో వేయడానికి చెరుకు గడలు అవన్నీ పక్కకు తీసేస్తామండి. ఇదండి లక్ష్మీదేవి పటాన్ని తీసేస్తున్నాం. జై జై గణేష, 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 జై గణేష, జై జై గణేష, జై జై గణేష, జై గణేష, జై 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 మునంది బొజ్జ గణేష, జై జై 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 గణేష. ఇదిగోండి నిమజ్జనానికి తరలి వచ్చాడు మా వినాయకుడు. ఇదిగోండి తులసికోట ముందర ఇదిగోండి మా అమ్మ ఇలా పెడుతుంది. ఇందులో మనం అన్నీ తీసి ఇదిగోండి జై విఘ్నేశ్వర స్వామి, జై విఘ్నేశ్వర. నిమజ్జనం అయిపోయాడండి మా వినాయకుడు. ఇదిగోండి ఇలాగా అన్నీ వేసేస్తున్నాం. ఇదిగోండి అన్నీ వేసేస్తున్నాం. వినాయక స్వామికి నిమజ్జనం అయిపోయాడండి మా విఘ్నేశ్వర స్వామి. ఇంతేనండి. ఈ మట్టి ఇదంతా తీసుకెళ్ళి మనము ఇదంతా కరిగిపోయిన తర్వాత ఇది చెట్లల్లో పోస్తామండి. చెట్లు అభివృద్ధి చెందుతాయి. తొక్కని ప్రదేశంలో పోయాలండి. ఇదిగోండి నిమజ్జనం అయిపోయింది.